ప్రతి రాత్రి ఆకాశంలో మెరిసే చంద్రుడు భూమిని చూస్తూ ఓ కొంటెగా నవ్వేవాడు. అతని వెన్నెల చిన్నారులకు ఊరటనిచ్చేది, చీకట్లో వెలుగు నింపేది. ఒకరోజు రాత్రి అనామిక తన గదిలోని కిటికీ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తుంది. ఓ, చంద్రుడు నవ్వడం లేదు. ఆకాష్ తన తమ్ముడు కూడా చూస్తూ ఆశ్చర్యపడ్డాడు. ఇప్పటి వరకు ఎప్పుడూ నవ్వేవాడు కదా, ఇప్పుడెందుకు బాధగా ఉన్నాడు? అనామిక మరియు ఆకాష్ చంద్రుడి చిరునవ్వును తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. వారు కళ్ళతో తయారైన ఒక స్టార్ షిప్ను నిర్మించారు. అది ఆశలతో ప్రేమతో నడుస్తుంది. ఆకాష్ అంటాడు, కెప్టెన్ అనామిక, ఇప్పుడు మన ప్రయాణం సిద్ధమా? అనామిక అంది, ప్రయాణం మొదలు పెడదాం. మన మిషన్ పేరు చంద్రుడిని మళ్ళీ నవ్వించాలి. వారి నౌక గెలాక్సీలోకి ప్రవేశించింది. అక్కడ భావాలు ఉన్న గ్రహాలు వారితో మాట్లాడాయి. గంభీరమైన గ్రహం అంటుంది, చంద్రుడు ఎప్పుడు మాకు వెలుగు ఇచ్చాడు, కానీ ఇప్పుడెందుకు ఆయనే వెలుతురు లేకపోయాడు? ఇంకో గ్రహం అంటుంది, అతనికి ప్రేమ కావాలి. మనం బాధపడితే నవ్వడం మర్చిపోతాము కదా. అనామిక ఇదంతా తన పుస్తకంలో రాసింది. బహుశా చంద్రుడికి మరలా మన ప్రేమను గుర్తు చేయాలి. చంద్రుడిని చూసిన అక్క తమ్ముళ్ళు ఆశ్చర్యపోయారు. చంద్రుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. చంద్రుడు బాధతో, ప్రతి ఒక్కరికి వెలుగు ఇచ్చాను, కానీ ఎవరూ నా గురించి ఆలోచించలేదు. ఆకాష్ మరియు అనామిక అన్నారు, మేము ప్రతిరోజు నీ వెన్నెలని ఆస్వాదించేవాళ్ళం చంద్రుడా. నువ్వు మాకు ప్రేమను ఇచ్చావు, ఇప్పుడు మేము నీకు ప్రేమను తిరిగి ఇస్తున్నాం. అనామిక మరియు ఆకాష్ వాళ్ళ కలల సంచిని తెరిచారు. అందులో నవ్వులతో నిండిన చిన్న బాటిల్, ధన్యవాదాలు చంద్రుడా అనే చిన్న కార్డ్, చంద్రుడి చిరునవ్వుతో తయారైన బొమ్మ, ఆశలతో రూపొందించిన రంగుల రేఖ. చంద్రుడి ముఖం మెరుస్తూ వచ్చింది. పెద్ద వెలుగు వెలిగింది. చంద్రుడు గట్టిగా నవ్వాడు, ఎంతో ప్రేమతో కూడా నవ్వాడు. తిరిగి ప్రయాణంలో చంద్రుడు వారిని చూస్తూ ముద్దుగా నవ్వాడు. చంద్రుడు అన్నాడు, మీ ప్రేమే నాకు వెలుగు. ధన్యవాదాలు నా చిన్ని మిత్రులు. ఆ రాత్రి అనామిక మరియు ఆకాష్ మంచంలో పడుకుని చంద్రుని వెలుగులో తలదాచుకున్నారు. ఆ రోజు నుండి చంద్రుడు మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ప్రేమ అనే ఒక చిన్న చర్య కూడా మన ప్రపంచాన్నే వెలిగిస్తుంది. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.